భారత భూభాగంలోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి వివిధ లాంచ్ ప్యాడ్ల వద్ద 50 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సైన్యం పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను కాశ్మీర్లో ప్రవేశపెట్టేందుకు కుట్రలు చేస్తుందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐబీ నివేదిక పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని మజిల్ సెక్టార్ ఎదురుగా ఉన్న కంట్రోల్ లైన్ ఎల్ఓసి మీదుగా లాంచ్ ప్యాడ్లలో 50 మంది ఉగ్రవాదులు క్యాంప్ వేసినట్టు తెలిపింది. లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల సంబంధం ఉన్న 50 మంది ఉగ్రవాదులు ఖేల్, తేజియాన్, సర్జరీ లాంచ్ ప్యాడ్లలో ఘాటు వేసినట్టు వెల్లడించారు. ఉగ్రవాదులు భారత్లోకి చొప్పించి శాంతి సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సైన్యం చొరబాటుదారులను విజయవంతంగా అడ్డుకుంది, ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేస్తున్నది. ఈ క్రమంలో భారత్లో భాగంగా వచ్చిన ఎన్కౌంటర్కు 3 ఉగ్రవాదులు హతమయ్యారని భారత ఆర్మీ పేర్కొంది.